హాయ్ అండి. నమస్తే. నా పేరు రత్నం. మీకు ఇప్పుడు చూపిస్తుంది విశాఖపట్నంలో జరిగే శ్రీమాన్ పి నారాయణచార్య భగవతార్పి శ్రీ పురందాస్ హరికథలండి. ఈ హరికథలు తిరుపతి క్షేత్రం గురించి అక్కడ సంఘటనలు ఏవేవో జరిగాయో చెప్పారండి. ఆ నారాయణుడి గురించి చెప్తే మనం వినకుండా ఎలా ఉంటామండి. అందుకోసం మీకోసం చూపిస్తున్నా, చూడండి తప్పకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హరికథలు అంటే పాత జనరేషన్ అండి, ఇప్పుడు వాళ్ళకి తెలీదు, చూస్తారనేసి పెడుతున్నారు. నాది కాదు, ఆకలి అంటే ఆకలి మీద నెట్టేస్తారు. అందుచేత ఈ యుగాన్ని ఆకలి యుగం కాబట్టి ఈ యుగాల్లో నిన్ను ఎవరు చదువుతారు? అందరూ బిజీ. ముఖ్యంగా ఇప్పుడు ఇది సెల్ ఫోన్లు వచ్చింది, గొడవే లేదు, ఎవరితో మాట్లాడే పనే లేదు. కాబట్టి నిన్ను ఎవరు తలుచుకుంటారు? అయితే ఏం నారదా, ఏం చేస్తావు? ఏం లేదు స్వామి, మీరు కనుక అనుగ్రహం చేస్తే, ఆశీర్వదిస్తే నేను కలియుగంలో నేను అవతరించి లోకానికి జ్ఞానబోధ చేస్తాను, భక్తి మార్గాన్ని ప్రబోధిస్తాను. సరే, ఎవరైనా ప్రచారం చేస్తారంటే ఎవరు కాదంటారు? తదాస్తాను. నారదుల వారు బయలుదేరి వెళ్తూ 2 నిమిషాలు మళ్ళీ వెనక్కి వచ్చి, ఏం నారదా మళ్ళీ వచ్చారు? ఏం లేదు స్వామి, కలి మాయ చాలా భయంకరం. నేను నిన్ను గురించి ప్రచారం చేయడానికి నేను అవతరిస్తే, ఒకవేళ ఆ కలిమాయకు నేనే లోబడితే మరి నేను మిగతా వాళ్ళని ఉద్ధరించేది ఏముంది? అయితే ఏం చేయమంటావు? నేను చాలా జాగ్రత్తగా ఉంటా, కలిమాయకు దొరకకుండా ఉంటా. కానీ ఒకవేళ కర్మకాలి నా ప్రారంభవశాత్తు నేను మర్చిపోయినట్లయితే నీవే స్వయంగా వచ్చి నన్ను ఉద్ధరించాలి, నాకు జ్ఞానబోధ చేయాలి అని చెప్పి వరం కోరుతున్నాడు. తర్వాత ద్వాపరయుగం సంపూర్ణమైంది, ఇక మన యుగం ప్రారంభమైంది. ఇది కలియుగం. కలియుగం అంటే ఆకలి యుగం. 1484 సంవత్సరంలో పూణే నగరానికి దగ్గరగా పురందరగడ అనేటువంటి పట్టణం ఉంది. దాంట్లో ఆ పట్టణంలో మధ్వ బ్రాహ్మణులైనటువంటి వరదప్ప నాయక్ అనేటువంటి మహానుభావుడు బంగారు నగలు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం ఎలా చేశాడు? ధర్మంగా చేశాడు. ధర్మంగా చేశాడంటే మీకు తెలుసు కదా, వెనక 4 రాళ్ళు ముందు 4 రాళ్ళు వేసుకునే అవకాశం లేదు. ధర్మంగా వ్యాపారం చేశాడు. ఎటువంటి వాడాయన? వేద విహిత సత్కర్మాచరణుడు, వేద విహిత సత్కర్మాచరణుడు, విమల ఆయనకి గుణగణములన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. అచ్చ తెలుగులో ఉన్నటువంటి కీర్తన. వేద విహిత సత్కర్మాచరణుడు, విమల యశోధనుడు, వాద వేద రహితుడు అనిస్తున్నాడు. కుంద కుడ్మల రతనే హరి గోవింద సనక సనంద వందిత ఇందుధర మందరాత్రిధర అరవిందనాభ పురందరాచిత నంద
సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ ఇది. ఆ రోజుల్లో పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు ఇంట్లో ఉండే అవకాశం లేదు, ఉండరు వాళ్ళు. ఎందుచేతంటే శేష జీవితాన్ని ఏ క్షేత్రంలోనూ ఉడిపి, కైలాసం, కేదారం, ఎక్కడెక్కడో తిరిగి బద్రీ క్షేత్రాలు అలాగా తిరుగుతూ తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసేటువంటి అలవాటు. కాబట్టి ఆ రోజుల్లో అత్త కోడళ్ళ గొడవలు లేవు, ఎందుకంటే సీరియల్స్ లేవు, ఆ గొడవలే లేదు. ఎందుకంటే వివాహం కాగానే ఆ తాళం చేతులు, షాప్ తాళం చేతులు ఏమో వరదప్ప నాయకుడు తన కుమారుడికి శ్రీనివాస నాయకుడికి ఇచ్చేశాడు.